వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మన నెక్స్ట్ టాపిక్ ఏపీ ఎకానమీ నుంచి భూకమతాలు. భూకమతాలు, ల్యాండ్ హోల్డింగ్స్. మనకి ఆర్థిక భాషలో భూకమతాలు అంటే వ్యవసాయదారుడు సేద్యం చేసే భూమిని భూకమతం అంటారు. వ్యవసాయదారుడు సేద్యం చేసే భూమిని అంటే వ్యవసాయం చేసే భూమిని భూకమతం అంటారు. ఈ భూకమతాలు అనే వాటి గురించి మనకి భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే వ్యవసాయ సెన్సెస్ అదే అగ్రికల్చర్ సెన్సెస్ నిర్వహిస్తుంది. ఎప్పటి నుంచి అంటే 1971 నుంచి ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 2021-22లో 11th సెన్సెస్ రిపోర్టు ప్రొవిజనల్ స్టేట్కి వచ్చింది. 11th సెన్సెస్ రిపోర్టు స్టేట్కి వచ్చింది. సెంట్రల్లో ఇంకా రిలీజ్ కాలేదు. స్టేట్ మాత్రం ప్రొవిజనల్ టెంపరీ రిపోర్ట్ కంప్లీట్గా డేటా కాకుండా కొంత డేటాతో రిలీజ్ చేయడం జరిగింది. సో 21-22 అనేది 11th సెన్సెస్. దీనికి ముందర 2015-16లో 10th సెన్సెస్ రావడం జరిగింది. మనం వీటిని కంపేర్ చేస్తూ ఇక్కడ మనం చదవవలసి ఉంటుంది. ఎందుకంటే 11th సెన్సెస్ అనేవి ప్రొవిజనల్, 10th స్టాండర్డ్ మనకి ఒరిజినల్గా కంప్లీట్గా డీటెయిల్స్తో వచ్చాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 21-22 11th సెన్సెస్ చూస్తే దీనికి ముందర మనం ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970-71 ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ అయినాయి, అగ్రికల్చర్ సెన్సెస్. ఈ సెన్సెస్ వ్యవసాయ కమతాల యొక్క సెన్సెస్ ఎందుకు నిర్వహిస్తారంటే మన దేశంలో లేదా మన రాష్ట్రంలో ఏ విధమైన రైతులు ఎంతమంది ఉన్నారు, మన వ్యవసాయం ఏ దిశగా ప్రయాణం చేస్తుంది, చిన్న రైతులు ఎలా ఉన్నారు, పెద్ద రైతులు ఎలా ఉన్నారు, మధ్యతరగతి రైతులు ఎలా ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీల్లో రైతులు ఎలా ఉన్నారు, ఈ సేద్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎవరి దగ్గర ఎవరి హయాంలో ఎంత ఎక్కువ భూమి ఉన్నది అని తెలుసుకోవడం కోసం ఈ అగ్రికల్చర్ సెన్సెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ 5 yearsకి ఒకసారి. మొట్టమొదటిగా మనకి 1970-71లో ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసినప్పుడు మనకి దీని ద్వారా మనకి సాధారణంగా ఇంపార్టెంట్గా మన డేటా కనుక్కునేది ఏంటంటే వ్యవసాయ కమతాల సంఖ్య లేదా రైతుల సంఖ్య, అలాగే వ్యవసాయ భూ విస్తీర్ణం కనుక్కుంటారు, వాటి యొక్క శాతాలు, అలాగే సగటు కమత పరిమాణం. ఒక రైతు దగ్గర ఉన్న సగటు కమతం ఎంత, యావరేజ్గా అందరి రైతులు చూస్తే సగటు కమతం ఎంత ఉన్నది ప్రతి ఒక్క రైతు దగ్గర అని ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే మార్జినలైజ్ సెక్షన్స్ లైక్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళ దగ్గర భూమి ఏ విధంగా ఉన్నది, ఈ విధమైన రిపోర్ట్ మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి జనరల్ టర్మ్స్లో ఆర్థిక పరిభాషలో చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి 4 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఏంటంటే బేసిక్ హోల్డింగ్ లేదా ప్రాథమిక కమతం. బేసిక్ హోల్డింగ్ లేదా ప్రాథమిక కమతం అంటే ఒక కుటుంబానికి బ్రతకడానికి సరిపడగా పండించుకోగలిగే భూమి జనరల్గా మనకి బేసిక్ హోల్డింగ్ అంటారు. అంటే బేసిక్ హోల్డింగ్ అంటే ప్రాథమిక కమతం అది. అలాగే ఆర్థిక కమతం అంటే ఒక కుటుంబం బ్రతకడం, తిండి తినడానికి కాకుండా ఇతర ఆర్థిక అవసరాలు లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పిల్లల చదువులు అని ఇతర ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకోగలిగే భూమిని ఆర్థిక కమతం, ఎకనామిక్ హోల్డింగ్ అంటారు. ఇది ఎకనామిక్ హోల్డింగ్ అనేది 10-12 ఎకరాలు ఉంటే దాన్ని ఆర్థిక కమతం అంటారు. ఒక రైతు దగ్గర 10-12 ఎకరాలు ఉంటే వాళ్ళ దగ్గర ఆర్థిక కమతం ఉన్నది, ఎకనామిక్ హోల్డింగ్ ఉన్నది అంటారు. తర్వాత మనకి ఆప్టిమల్ హోల్డింగ్ అని అంటారు. ఆప్టిమల్ హోల్డింగ్ అంటే ఎకనామిక్ హోల్డింగ్కి 3 times ఉంటుంది. అంటే 30 ఎకరాల నుంచి యావరేజ్గా 36 ఎకరాల వరకు ఉంటేది ఆప్టిమల్ హోల్డింగ్ అంటారు. అలా కాకుండా 4వ క్లాసిఫికేషన్ ఫ్యామిలీ హోల్డింగ్ లేదా కుటుంబ కమతం. అంటే 5 కుటుంబ సభ్యులు గల కుటుంబానికి సగటున
1,200 రూపాయలు ఆదాయం ఇచ్చే భూమిని ఫ్యామిలీ హోల్డింగ్ లేదా కుటుంబ కమతం అంటారు. సగటున 1961 ధరల ప్రకారం. ఇదంతా ఈ డెఫినేషన్స్ ఎవరు ఇస్తుందంటే ప్రణాళిక సంఘం ఇచ్చింది. బేసిక్ హోల్డింగ్ అని, ఎకనమిక్ హోల్డింగ్ అని, ఆప్టిమల్ హోల్డింగ్ అని, కుటుంబ కమతం అని. కుటుంబ కమతానికి జనరల్గా 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులని ప్రణాళిక సంఘం మనకి బిలో పవర్టీ లైన్ లేదా పేదవారిగా గుర్తించింది. ఈ పేదరికాన్ని ఎలా గుర్తిస్తారంటే 5 ఎకరాలు అనేది మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, 5 ఎకరాల కన్నా తక్కువ ఉంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్ గా గుర్తిస్తే మనకి సర్టిఫికేషన్ కూడా ఇస్తూ ఉంటారు. మన జనరల్ తీసుకునే బి సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకున్నప్పుడు. అలాగే అదే మాగాని అయితే 2.5 ఎకరాలు ఉన్నట్లయితే అది బిలో పవర్టీ, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే బిలో పవర్టీ లైన్ లేదా పేదరికంలో ఉన్నవారుగా ప్రణాళిక సంఘం గుర్తిస్తుంది. ఇలాగే మన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. 1971 ప్రకారంగా 1961 ధరల ప్రకారంగా చూసినట్లయితే కుటుంబ కమతానికి సగటున 5 కుటుంబ సభ్యులు గల కుటుంబానికి సగటున 1,200 రూపాయల ఆదాయం వచ్చినట్లయితే దాని కుటుంబ కమతం అంటారు. ఈ విధంగా జనరల్ టర్మ్స్ లో ఆర్థిక పరిభాషలో కమతాలు 4 రకాలుగా విభజించారు. బేసిక్ హోల్డింగు, ప్రాథమిక కమతాలు, ఎకనమిక్ హోల్డింగు, ఆప్టిమల్ హోల్డింగు, ఫ్యామిలీ హోల్డింగు, ఇలా 4 రకాలుగా విభజించారు. ఇవి కాకుండా మనకి ఈ కమతాల యొక్క పరిమాణాన్ని బట్టి, అంటే కమతం అంటే ఏమనుకున్నాం, వ్యవసాయదారుడు సేద్యం చేసే భూమిని కమతం అనుకున్నాం. కమతాల యొక్క పరిమాణాన్ని బట్టి మనకి రైతులని 5 రకాలుగా విభజించారు. కమతాల యొక్క పరిమాణాన్ని బట్టి రైతులను 5 రకాలుగా విభజించారు. అవేంటంటే సన్నకారు రైతులు లేదా మార్జినల్ ఫార్మర్స్, సన్నకారు రైతులు లేదా మార్జినల్ ఫార్మర్స్, అలాగే చిన్న రైతులు, దిగువ మధ్యతరగతి రైతులు, సెమీ మీడియం రైతులు, అలాగే మధ్యతరగతి రైతులు మరియు పెద్ద రైతులు. ఎన్ని రకాలుగా విభజించారు? కమతాల యొక్క పరిమాణం ఆధారంగా చేసుకొని రైతులను 5 రకాలుగా విభజించారు. అదేంటంటే సన్నకారు లేదా మార్జినల్ రైతులు, సన్నకారు లేదా మార్జినల్ రైతులు 1, 2 చిన్నకారు రైతులు. ఈ కమతాల పరిమాణం ఎవరి దగ్గర ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే గత గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది దీనిపైన. సన్నకారు, చిన్నకారు, సెమీ మీడియం లేదా దిగువ మధ్యతరగతి అంటారు. ఇదే సెమీ మీడియం. 4 మీడియం మధ్యతరగతి రైతులు, మీడియం రైతులు. 5 పెద్ద రైతులు. ఎంత రైతుల్ని కమతం యొక్క పరిమాణాన్ని ఆధారం చేసుకొని రైతులను 5 రకాలుగా లేదా కమతాలన్నా రైతులన్నా, ఇక్కడ ఒకటే మనం భాష మారుతుంది కానీ కమతాలు ఎన్ని ఉన్నాయో అవే రైతులు నెంబర్స్. సో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు లేదా చిన్నకారు కమతాలు, సెమీ మీడియం రైతులు లేదా సెమీ మీడియం కమతాలు, మీడియం కమతాలు లేదా మీడియం రైతులు, పెద్ద రైతులు. ఈ సన్నకారు రైతులు అంటే లెస్ దెన్ 1 హెక్టార్ భూమి, అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగిన రైతుల్ని సన్నకారు రైతులుగా గుర్తించడం జరిగింది. అదే మార్జినల్ ఫార్మర్స్ అంటారు. సన్నకారు రైతులు లేదా మార్జినల్ ఫార్మర్స్ అంటే ఒక లెస్ దాన్ 1 హెక్టార్ కన్నా తక్కువ ఉన్నట్లయితే, అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉంటే 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.46 ఏకర్స్. 2.46 ఏకర్స్ 1 హెక్టార్ ఈక్వల్ టు. అండ్ చిన్నకారు రైతులు అంటే 1 to 2 హెక్టార్స్ ఉంటే, 1 to 2 హెక్టార్స్ ఉన్నట్లయితే, 1 నుంచి 2 హెక్టార్స్ మధ్యలో వాళ్ళ భూమి ఉన్నట్లయితే వాళ్ళు చిన్నకారు. 2 to 4 అయితే సెమీ మీడియం, 4 to 10 అయితే మీడియం, మోర్ దెన్ 10 హెక్టార్స్ కన్నా భూమి ఎక్కువ కలిగి ఉన్నట్లయితే వాళ్ళని పెద్ద రైతులుగా గుర్తించడం జరిగింది. చాలా సింపుల్ గుర్తుంచుకోండి. సన్నకారు రైతులు అంటే 1 హెక్టార్ భూమి కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్న రైతుల్ని సన్నకారు రైతులు లేదా మార్జినల్ ఫార్మర్స్ అంటారు. చిన్నకారు రైతులు అంటే 1 to 2 హెక్టార్స్ భూమి కలిగిన వాళ్ళని చిన్నకారు రైతులు అంటారు. అదే సెమీ మీడియం అయితే 2 to 4 హెక్టార్స్, అంటే 2 హెక్టార్ల నుంచి 4 హెక్టార్ల మధ్య భూమి కలిగిన రైతుల్ని సెమీ మీడియం గాను, మీడియం అంటే 4 నుంచి 10 హెక్టార్ల భూమి కలిగిన రైతుల్ని మీడియం రైతులుగాను గుర్తించడం జరిగింది. పెద్ద రైతులు అంటే 10 హెక్టార్ల కన్నా పైన భూమి కలిగినట్లయితే వాళ్ళని పెద్ద రైతులు, బిగ్ ఫార్మర్స్ అంటారు.
ఇది ఈ విధంగా కమతాల యొక్క పరిమాణాన్ని బట్టి రైతులని 5 రకాలుగా విభజన చేయడం జరిగింది. ఇప్పుడు మనకి కమతాల సగటు కమత పరిమాణం అనేది మన ఫస్ట్ సెన్సస్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నది, పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న క్వశ్చన్స్ పెరుగుతుందా తగ్గుతుందా అని కొన్ని సందర్భాలు డేటాని 2015-16 డేటాని 2021-22 డేటాని ఎక్స్చేంజ్ చేస్తున్నాం, లేకపోతే ఈ విధంగా స్టేట్మెంట్స్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే గ్రూప్ ఎగ్జామ్లో మనకి ప్రతిదీ కూడా ఎక్కడ ఎగ్జామ్లో వస్తుందో దానిపైన మనం మ్యాక్సిమం వదలకుండా కవర్ చేసే విధంగా ఉండాలి. ఏపీ ఎకానమీ స్కోరింగ్ సెక్షన్, బట్ లిటిల్ బిట్ డిఫికల్ట్ కొంచెం, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మిగతాది కంటెంట్తో ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్ట్స్ని కన్ఫ్యూజ్ చేసే గేమ్ ఆడొచ్చు. అదేవిధంగా ఫ్యాక్ట్స్ని ప్రతి ఫ్యాక్ట్ని మగ్గప్ చేసే విధంగా మీరు తయారవ్వకండి. ఎక్కడ అవసరమో నేను చెప్తాను, దాని ప్రకారంగా మీరు వెళ్ళడమే మంచిది. లేదా మీ ఫ్యాకల్టీస్ మీరు ఎక్కడ క్లాసెస్ తీసుకున్నా అక్కడ చెప్పినా మీరు కొన్ని అవసరమైన దగ్గర ఉంటాయి. అన్ని చోట్ల ఎకనామిక్ సర్వే కొంతమంది యూట్యూబ్ నుండి ఎకనామిక్ సర్వే పెడుతున్నారు, మొత్తం స్టాట్స్ అన్ని అక్కడ ఉన్న టేబుల్ వేసేసి ఎంత చెప్పగలరు. ఆ టేబుల్స్ మనం ఫాలోఅప్ చేస్తే అక్కడ జరిగేది ఏముండదు. టేబుల్స్ అంత ఈజీగా గుర్తుంచుకోవడం అంత ఈజీ కాదు కదా, ఎక్కడ ఎంతవరకు గుర్తుంచుకోవాలో అదే మనం చూసుకోవాలి. ఆ విధంగా మనం ఎగ్జామ్కి వెళ్తేనే మనం హ్యాండిల్ చేయగలుగుతాం, లాస్ట్లో ఫైనల్గా ఎగ్జామ్కి హ్యాండిల్ చేయగలుగుతాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సెన్సస్ అనేవి మనకు ఎప్పుడు స్టార్ట్ అయ్యాను, అగ్రికల్చర్ సెన్సస్ ఫస్ట్ టైము 1971లో స్టార్ట్ అయితే ఇక్కడ సగటు కమత పరిమాణం అనేది 2.51 హెక్టార్స్ ఉన్నదండి. 2.51 హెక్టార్స్ ఉన్నది సగటు కమత పరిమాణం. 1970-71 నాటికి సగటు కమత పరిమాణం 2.51 హెక్టార్స్ ఉన్నది. అదే 1956 నాటికి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినాటికి మనకున్న సగటు కమత పరిమాణం ఎంత అంటే 1956 నాటికి 2.52 హెక్టార్స్ ఉన్నది. 2.52 హెక్టార్స్ ఉన్నది 1956 నాటికి. అదే 1970-71 ఫస్ట్ అగ్రికల్చర్ సెన్సస్ జరిగేటప్పటికి 2.51 హెక్టార్స్కి వచ్చింది. ఇదే మనకి ప్రస్తుతం ఉన్న 11th సెన్సస్కి వచ్చేటప్పటికి 11th సెన్సస్లో సగటు కమత పరిమాణం లేదా యావరేజ్ హోల్డింగ్ ఎంత ఉన్నదంటే 11th సెన్సస్లో 0.86 హెక్టార్స్కి తగ్గడం జరిగింది. 0.86 హెక్టార్స్కి 11th సెన్సస్కి రావడం జరిగింది. ఇదే 10th సెన్సస్లో చూసినట్లయితే మనకి 0.94 హెక్టార్స్ ఉన్నది. ఇక 9th సెన్సస్లోకి వచ్చేటట్టయితే 9th సెన్సస్లో 1.06 హెక్టార్స్ ఉన్నది. 8th సెన్సస్లో 1.13 హెక్టార్స్. అంటే 8th నుంచి మనకి 1977 వరకు ఫస్ట్ సెన్సస్ నుంచి చూసినట్లయితే 2.51 హెక్టార్స్, యావరేజ్ మనకి మోర్ దెన్ 5 ఎకర్స్ ఉన్నది. కానీ ఇక్కడ 8th సెన్సస్లో మనం ఆ మధ్యలో 7 అవసరం లేదు. 8th సెన్సస్ వచ్చి 1.13 హెక్టార్స్, 9th వచ్చి 1.06 లిటిల్ బిట్ తగ్గింది. 10th వచ్చేటప్పటికి 0.94 హెక్టార్స్. ప్రస్తుత సెన్సస్లో 21-22లో 0.86 హెక్టార్స్ సగటు కమత పరిమాణంగా ఉండడం జరిగింది. అంటే ఈ ఎవ్రీ 5 yearsకి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సగటు కమత యొక్క పరిమాణం అనేది తగ్గడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే జనాభా పెరుగుదల. జనాభా విపరీతంగా పెరగడం వల్ల వాళ్ళ పిల్లలని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ల్యాండ్స్ని సెపరేట్ చేయడం వల్ల ల్యాండ్ హోల్డింగ్స్ అనేది సైజ్ తగ్గుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ భూమి పెరగడం వల్ల కూడా ఒక రైతులు ల్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ పర్పస్ కూడా 5 acres అనేది దాటినట్లయితే మనకి వాళ్ళ యొక్క బెనిఫిషరీ గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిషరీగా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి వాళ్ళు తగ్గించడం జరుగుతున్నది. ల్యాండ్ కమతాలని కుటుంబ సభ్యుల మధ్య విభజించడం జరుగుతుంది. అలాగే భూ కమతాలు, అలాగే మనకి భూ సంస్కరణలు అనేవి ప్రభుత్వాలు సరిగా అమలు చేయకపోవడం వల్ల కొంతమంది పేదలకు చెందాల్సిన భూములు పేదలకు వెళ్ళకపోవడము, అలాగే ఇతర కారణాలు మనకి ఇంకా ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్ కమతాలు భూ కమతాలు అనేవి తగ్గడం అనేది ఇది ఒక నెగిటివ్ డ్రాబ్యాక్గా చెప్పవచ్చు. ఎందుకంటే భూ కమతాల యొక్క పరిమాణం తగ్గడం వల్ల వ్యవసాయంలో
యాంత్రీకరణ అనేది ఉపయోగించడానికి అవకాశం లేకుండా పోతుంది భారతదేశంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో. దీనికోసం మనకి కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది మనకి అప్లై చేసినట్లయితే ఇజ్రాయెల్ లాగా కోఆపరేటివ్ ఫార్మింగ్ అనే దాన్ని ఒక చేసినట్లయితే, లేదా కన్సోలిడేషన్ ఆఫ్ ల్యాండ్స్, భూకమతాల యొక్క సమీకరణ చేసి రైతుల్ని గుంపులుగా తయారు చేసి వ్యవసాయాలు చేయడం వల్ల యాంత్రీకరణ ఉపయోగించడం జరగడానికి అవకాశం ఉన్నది ఇజ్రాయెల్ టైప్లో. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇది సక్సెస్ కావడం లేదు, దీనిపైన ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్య తీసుకోకపోవడం వల్ల. అయితే మనకి సగటు భూకమత పరిమాణం అనేది 0.86 హెక్టార్స్ అనేది తగ్గుతూ వస్తుందని చెప్పాము. అలాగే మనకి భూకమతాల యొక్క సంఖ్య చూద్దాం. భూకమతాల యొక్క సంఖ్య చూసినట్లయితే 2015-16 మనకున్న సెన్సస్ 10 సెన్సస్ ప్రకారంగా భూకమతాల యొక్క సంఖ్య చూసినట్లయితే 85.24 lakhs అనేవి మనకి భూకమతాలు ఉన్నాయి. లేదా రైతులు 85.24 లక్షలు లేదా భూకమతాలు ల్యాండ్ హోల్డింగ్స్ 85.24 lakhs ఉన్నాయి 10th సెన్సస్ లో. ఇది 21-22 11th సెన్సస్ కి వచ్చేటప్పటికి 96.90 lakhs కి పెరగడం జరిగింది. అంటే భూకమతాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. భూకమతాలు పెరగడానికి కారణం ఏంటంటే భూ విస్తీర్ణం కూడా పెరిగిందనేసి ఈ 11th సెన్సస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 10th సెన్సస్ లో మన భూ విస్తీర్ణం అనేది 80.04 lakh hectares ఉన్నది. 80.04 lakh hectares ఉంటే 10th సెన్సస్ లో 11th సెన్సస్ లో వచ్చేటప్పటికి 83.18 lakh hectares అనేది లక్షల హెక్టార్లు అనేది ఉన్నది అని ఈ సర్వే 11th అగ్రికల్చర్ సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 80.04 లక్షల హెక్టార్ల నుంచి 83.18 లక్షల హెక్టార్, సుమారుగా 3 లక్షల పైబడి సాగు భూమి అందుబాటులోకి వచ్చింది. అంతేంటి, దీనివల్ల ఏంటి, ఫారెస్ట్ ని క్లియరెన్స్ చేయడం, అలాగే కొన్ని బంజరు భూముల్ని పంట భూములుగా మార్చడం కూడా ఇతరతర కారణాల వల్ల, అలాగే పంటని కొన్ని సందర్భాల్లో వీళ్ళు అన్ని కూడా యాక్యురేట్గా వేయరు, యాక్యురేట్ డేటా రాకపోవడం వల్ల కూడా మనకి ఈ విధంగా జరుగుతుంది. సో ఇది ఎనీహో రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సుమారు 3 lakh hectares పైబడి మనకి భూ విస్తీర్ణం అనేది పెరిగిందని ఈ 11th సెన్సస్ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. 11th సెన్సస్ దీని ప్రకారంగా చూసినా సరే రైతుల సంఖ్య పెరిగింది. అయితే రైతుల సంఖ్య పెరగడానికి భూ విస్తీర్ణం పెరగడం ఒకటి కాదు, ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్స్ జరగడం వల్ల మనకి రైతుల సంఖ్య పెరిగింది, భూకమతాల సంఖ్య లేదా రైతుల సంఖ్య పెరిగింది. అయితే ఇది ఎక్కడ పెరుగుదల ఎక్కువ ఉన్నది 96.90 lakh hectares అంటే మనకు బేసిక్ డెఫినేషన్ లో చెప్పినట్టుగా ఉపాంత రైతులు లేదా మార్జినల్ లేదా సన్నకారు రైతులు అనేది మనం అనుకున్నాం. వాళ్ళని ఫస్ట్ less than 1 hectares వీళ్ళలో అత్యధికంగా పెరగడం జరిగింది. ఉపాంత రైతుల శాతము మనకి అత్యధికంగా పెరగడం జరిగింది. తర్వాత చిన్నకారు రైతుల శాతం పెరిగింది. మిగతా వస్తువుడికి మధ్య మీడియం రైతుల సంఖ్య వచ్చేటప్పటికి తగ్గుదల కనిపించింది. పెద్ద రైతులు కూడా కొంత పర్సంటేజ్ పెరిగినట్టుగా మనకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ని మనం ట్యాబులర్ ఫామ్లో తీసుకున్నట్లయితే తీసుకోవడం ఒకటి, 2015-16 10 సెన్సస్, 21-22 11 సెన్సస్ మన కంపేరిటివ్ అనాలిసిస్ చేసినట్లయితే మనం మినిమం 1 క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బేసిక్స్ నుంచి కూడా స్టాండర్డ్స్ మనం తీసుకుంటారు. పార్ట్ 2లో మనం ట్యాబులర్ ఫామ్లో మొత్తంగా మిగతా డీటెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ.